పొద్దున పూట వచ్చే సూర్యకిరణాలను బాగా మిస్ అయ్యాను. ఇల్లు తుడిచి ఫ్లోర్ చూస్తుంటే నా మనసులాగే తెల్లగా ఉన్నాయి. ఎప్పుడు ఇల్లు చూసి మురిసిపోవటమేనా, నాకు టీ ఏమైనా పెట్టిస్తావా లేదా అని మా ఆయన అడుగుతున్నాడు. నిజంగా అండి, ఇంట్లోకి సూర్యకిరణాలు పడితే అంత పాజిటివ్ గా ఉంటది. మార్నింగ్ 7 to 9 దాకా సూర్యకిరణాలు నాపై పడుతూనే ఉంటాయి. వంట చేసేటప్పుడు, పిల్లలకి జడలు వేసేటప్పుడు సూర్యునికి ఎదురుగానే నుంచుంటా. అందుకే అంత యాక్టివ్ గా ఉంటా. నాకెందుకో పొద్దున పూట ఎంత పనైనా నీట్ గా ప్రశాంతంగా చేసుకోవాలనిపిస్తది. మా అక్షయ దీపారాధన చేస్తే నేనేమో దేవుణ్ణి అలంకరించాను. దేవునికి కుంకుమ బొట్లు మాత్రం పెట్టలేదండి. ఎందుకంటే గ్రహణం వచ్చిన రోజు తుడిచిపెట్టాను కానీ బొట్లు పెట్టే టైం సరిపోలేదు ఇల్లు సర్దుకునే టైంలో. అందుకే నెక్స్ట్ వీక్ పెడదాంలే అని అలాగే అలంకరించేసి ఒక పక్క బెండకాయలు కట్ చేస్తున్నా, మరొక పక్క మా వాళ్ళని అరుస్తున్నా. సేమియా ఉప్మా చేస్తాను, బాక్స్ లో ఏమైనా మిగిల్చారా కొడతాను అని. ఫస్ట్ తారీఖు వస్తే చాలు సరుకులన్నీ మా ఇంట్లో నిండుగా ఉండేవి. కానీ ఇల్లు మారటం వల్ల 6వ తారీఖు వచ్చినా ఇంకా నిండుకునే ఉన్నాయి. ఇంక ఈ రోజు ఆర్డర్ పెడతా అన్నారు. అందుకే పప్పు చేయకుండా ఓన్లీ బెండకాయ ఫ్రై చేస్తున్నా. ఇంక ఎండలు వచ్చేసినాయి కదా, ఏసీ లేదా నిద్ర పట్టదు. అందుకే ఈ పామును ఆర్డర్ పెట్టారు. పాము అంటే పాము కాదండి, పాము లాగా ఉందని పాము అన్నారు. ఇది ఎందుకో చూపిస్తాను రండి. ఏసీ గాలి బయటకు పోకుండా, బయట దోమలు లోపలికి రాకుండా తలుపు కింద ఇలా అడ్డంగా పెట్టాలి. కొంచెం లెంత్ ఎక్కువ ఇచ్చారు, అందుకే జాగ్రత్తగా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేయాలి. మాకు లోపల 3 తలుపులు ఉన్నాయి, మూడింటికి ఆర్డర్ పెట్టాను. ఇంక ఇప్పుడు తలుపు క్లోజ్ చేసి ఏసీ వేసా. తలుపు గ్యాప్ లో నుండి ఏసీ పోకుండా చల్లగా భలే ఉంది. ఇది కావాలంటే చెప్పండి, లింక్ ఇస్తాను.